ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 10వ వచనం. ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు చదవండి. చాలు సిస్టర్, చాలు. ఓన్లీ 10వ వచనం మాత్రమే. మనం ఈరోజు 10వ వచనము 11వ వచనం ఓన్లీ 2 వచనాలే చూసుకొని మనం క్లోజ్ చేసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా చూడండి మళ్ళీ ఒకసారి. తర్వాత శిశువులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లనెను. ఎక్కడ అంటే ఉపమానము ఎక్కడ మనకు దినాన మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాము కదా, విత్తనముల గురించి. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు యేసుక్రీస్తు ఏం చేశాడంటే విత్తనాల గురించినటువంటి ఉపమానాన్ని వాళ్ళకు బోధించాడు. అయితే ఈ యొక్క విత్తనాల గురించి అంటే ఉపమానాన్ని యేసుక్రీస్తు ఆ శిశువులను అంటే అక్కడ ఉన్నటువంటి జనాంగాలకు బోధించినప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే వెళ్ళిపోయారు. అంటే విన్నారు, వెళ్ళిపోయారు. కానీ శిశువులు మాత్రము మరలా ఏంటంటే యేసుక్రీస్తు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చేసి అడుగుతున్నారు. ఏమనంటే, ప్రభువా, నువ్వెందుకు వాక్యాన్ని నార్మల్గా చెప్పొచ్చు కదా, వాక్యాన్ని నువ్వు నార్మల్గా వాళ్ళకి బోధించవచ్చుగా, ఎందుకు ఇట్లా ఉపమాన రీతిలో ఎందుకు వాళ్ళకు బోధించావు? నార్మల్గా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది కదా. వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకు కూడా కొంచెం ఎంతో అంత వాక్యం తెలుసు కదా. అక్కడ ఎక్కువగా యేసుక్రీస్తు బోధిస్తున్నప్పుడు అక్కడికి వచ్చే వాళ్ళు ఎవరు తెలుసా? పరిసయ్యులు, సద్దుకయ్యులే ఎక్కువగా వస్తారు. కాబట్టి వాళ్ళకు వాక్యం తెలియదా అంటే వాళ్ళకు బాగానే వాక్యం తెలుసు. మరి వాళ్ళకు వాక్యం తెలుసు కదా, ఎందుకు నువ్వు ఉపమాన రీతిలో బోధించావు అనేసి యేసుక్రీస్తుని వీళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు అక్కడికి వచ్చినటువంటి ఆ యొక్క జనాంగాలకి యేసుక్రీస్తు యొక్క శిశువులకి తేడా మనకి ఇక్కడే కనిపిస్తుంది. ఏంటంటే వీళ్ళకు ఏంటంటే వాక్యం పట్ల ఉన్నటువంటి ఆసక్తి ఇక్కడ మనకు కనిపిస్తుంది. వాళ్ళు ఏం చేశారు? విన్నారు, వెళ్ళిపోయారు. ఇంకా దాని గురించి మనకి ఎందుకు అనేటువంటి మనస్తత్వంతో వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ శిశువులు మాత్రము వెళ్ళిపోకుండా మరలా యేసుక్రీస్తును వీళ్ళు ఏం చేస్తున్నారంటే అడుగుతున్నందుకు ఆయన అంటున్నటువంటి మాట 11వ వచనంలో చూడండి. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. యేసుక్రీస్తు ఇస్తున్నటువంటి సమాధానం ఏంటంటే, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. ఇక్కడ వాళ్ళు అంటే మీరు అనగా వాళ్ళు మీరు ఇక్కడ 2 పదాలు ఉంటాయి. మరలా ఒకసారి చూడండి. పరలోక రాజ్య మర్మంలో ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి. మీరు అనగా ఎవరు? ఇంతకు వారు అనగా ఎవరు? మనము ఒకసారి ఆలోచించాలి. మీరు అనగా అక్కడ ఉన్నటువంటి యేసుక్రీస్తు యొక్క శిశువులు, వాళ్ళు కూడా ఏంటంటే యూదులే. అక్కడికి వచ్చినటువంటి వారు అంటే ఎవరు? అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క జనాంగము కానీ ఆ యొక్క పరిసయ్యులు, సద్దుకయ్యులు, వాళ్ళు కూడా ఎవరంటే వాళ్ళు కూడా యూదులే. యేసుక్రీస్తు ఎన్నుకున్నటువంటి యొక్క శిశువులు కూడా యూదులే. వాళ్ళు యూదులే, వీళ్ళు యూదులే. కానీ వాళ్ళకి శిశువులకు తేడా ఏంటంటే, శిశువులు ఏంటిది? శిశువులకు ఉన్నట్టు వీళ్ళకు ఏంటంటే వాక్యం పట్ల ఇంట్రెస్ట్ ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే యేసుక్రీస్తుని వీళ్ళు నమ్మారు. వాళ్ళలో ఉన్నటువంటి లోపం ఏంటంటే వాళ్ళు యేసుక్రీస్తుని నమ్మలేదు. వాళ్ళకి వాక్యం పట్ల కూడా అంత ఆసక్తి లేదు. కేవలము వాళ్ళు ఎదురు చూస్తున్నది ఏంటంటే ఈయన తప్పు, అంటే ఈయన చేస్తున్నటువంటి బోధ తప్పు అనేది నిరూపించడం కొరకే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అందుకే దేవుడు ఏమంటున్నాడు? పరలోక రాజ్య మర్మాలు అంటే ఆ రాజ్యానికి, నిత్య జీవానికి సంబంధించినటువంటి మర్మాలు మీకు మాత్రమే. అంటే ఇక్కడ దేవునికి ఏదో స్వార్థం ఉన్నట్టు కాదు, కాకపోతే వాళ్ళ యొక్క మనస్తత్వాలను బట్టి దేవుడు అలా మాట్లాడాడు. ఎందుకనంటే మనకు మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనం చదవండి ఎవరైనా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనము. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టుకుడి, అవి ఒకవేళ వాటిని కళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్ముని చీల్చివేయు. ఓకేనండి, చాలు. ఏంటిది? పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. ఏంటిది? దేవుని యొక్క వాక్యం ఏంటిది? దేవుని యొక్క వాక్యము పరిశుద్ధమైనది. అది ముత్యాల లాంటిది. ఇప్పుడు ముత్యాలను తీసుకెళ్ళేసి పందుల ముందు పడేసామనుకోండి, ఆ పందులకు అసలు ముత్యాలు అంటే ఏంటో అర్థమైతే అంటే అర్థం కాదు. దేవుని యొక్క వాక్యము కూడా ముత్యాల కంటే విలువైనది. దేవుని వాక్యం ముత్యాల కంటే విలువైనటువంటి ఆ వాక్యాన్ని, ఆ యొక్క ముత్యాల కంటే విలువైనటువంటి ఆ పరలోక రాజ్య మర్మాలను వాళ్ళకు బోధిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. అంటే వాళ్ళు అర్థం చేసుకోవట్లేరు. అక్కడ యేసుక్రీస్తు బోధించేది ఏంటిది? పరలోక రాజ్య మర్మాలే. అంటే ఒక రాజ్యం, పరలోకం గురించి ఆయన ఒక ఉపమాన రీతిలో వాళ్ళకి బోధిస్తున్నాడు. వాళ్ళకి బోధించిన కూడా వాళ్ళకి ఏంటంటే అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అని అంటే, వాళ్ళు ఎలా ఉన్నారు అంటే పందుల ముందు ముత్యాలను తీసుకుపోయి వేస్తే అవి వాటిని వాటిని అవి అంటే విలువగా చూస్తాయి అంటే విలువగా చూడవు. ఎందుకంటే వాటి విలువ వాటికి తెలియదు. కాబట్టి వీళ్ళు
వీళ్ళు కూడా ఏంటంటే ఇదే కోవకు చెందిన వాళ్ళు. సో కాబట్టి అలాంటి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఏంటిది వాక్యాన్ని వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి బోధించడం కూడా ఏంటిది వాక్యాన్ని వాళ్ళు అంగీకరించడంతో పాటు ఇంకా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏంటంటే ఇంకా ఆటంకపరచడం క్రీస్తు యొక్క బోధన ఆటంకపరచడం కొరకు వాళ్ళు ట్రై చేస్తున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళకు క్రీస్తుని గురించినటువంటి అంటే పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి మర్మాలను అటువంటి వాళ్ళకు చెప్పడం వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా అంటే ఏం ప్రయోజనం లేదు. సో కాబట్టి వాళ్ళకి చెప్పినా కూడా ప్రయోజనం లేదు. కాబట్టి ఆ యొక్క పరలోక రాజ్య మర్మాలు మీకు మాత్రమే నేను తెలియజేస్తాను అనేసి దేవుడు వాళ్ళకి తెలియజేస్తున్నాడు. ఇంతకీ ఒక పరలోక రాజ్య మర్మాలు ఎవరు తెలియజేస్తారు అంటే మనకి దేవుడే తెలియజేస్తాడు. అంటే ఆ యొక్క పరలోక రాజ్య మర్మాలను తెలియజేయడానికి ఇంకా అంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ యొక్క మర్మాలను కూడా వాళ్ళు చదువుతున్నారు కానీ లోతైనటువంటి ఆ మర్మాలను అర్థం చేసుకోవట్లేదు. కానీ ఆ యొక్క పరలోక రాజ్య మర్మాలను చెప్పేటువంటి గొప్పనైనటువంటి శక్తి ఎవరిలో ఉందంటే ఎవరికి లేదు, ఓన్లీ దేవునికి మాత్రమే ఉంది. మనకి దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చదవండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనము ఎవరైనా చదవండి. బయలుపరచువాడు కలగబోవు దానిని ఓకే చాలు. ఓకే, మర్మాలను బయలుపరిచేటువంటి దేవుడు ఎవరున్నారు అని అంటే అప్పటి పాత నిబంధన కాలంలో చూసినా ఇప్పుడు పాత నిబంధన కాలంలో చూసినా ఇప్పుడు మన కొత్త నిబంధనలో చూసినా కూడా ఎవరు అంటే దేవుడు ఒక్కోడు మాత్రమే. దేనికి సంబంధించినటువంటి మర్మాలు అంటే ఆఫ్టర్ మనం మరణించిన తర్వాత నిత్య జీవం కొరకు చెప్పేటువంటి మర్మాలు అంటే ఏంటిది అక్కడ యేసుక్రీస్తు అంటే మర్మాలు అంటే దేని గురించి బోధిస్తున్నాడంటే మనం ఆఫ్టర్ అంటే ఈ లోకపరంగా మనకు ఉపయోగపడే వాటి కొరకు కాదని చెప్పేది. దేనికోసం అంటే ఆఫ్టర్ మనం మరణించిన తర్వాత మనము నిత్య జీవానికి చేరుకోవాలంటే ముందే మనం ఎలా ప్రిపేర్ అయ్యి ఉండాలి, అంటే మీలో ఉన్నటువంటి లోపాలు నిన్న చెప్పినటువంటి ఉపమానం ఏంటిది వాళ్ళలో ఉన్నటువంటి లోపాలను దేవుడు చెప్పాడు. ఆ లోపాలను చెప్పి నిత్య జీవానికి సంబంధించినటువంటి విషయాలను ఏంటంటే ఈ యొక్క శిశువులు మాత్రమే గ్రహించారు, ఈ యొక్క శిశువులు మాత్రమే తెలుసుకున్నారు. ఆ యొక్క మర్మాలను తెలియజేసే వాళ్ళు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా, అప్పటి కాలంలో ఎవరైనా ఉన్నారనంటే వాళ్ళకి ధర్మశాస్త్రం బోధించినా కూడా దాన్ని అర్థం చేసుకున్న పరిస్థితుల్లో వాళ్ళు లేరు. యేసుక్రీస్తు మాత్రమే ఆ దేవుడు మాత్రమే ఆ యొక్క మర్మాలను తెలియజేయగలడు. ఎందుకు ఆయన మాత్రమే తెలియజేయగలడు అని అంటే ఆయనే కదా అక్కడ నుండి వచ్చింది, పరలోకం నుండి దిగొచ్చింది ఎవరు? యేసుక్రీస్తే. పరలోకం నుండి ఆయన దిగొచ్చాడు కాబట్టి ఆ పరలోకంలో ఎటువంటి పరిస్థితి ఉంటుంది అనేది ఎవరికి తెలుసు అంటే ఆయనకే తెలుసు. పరలోకం నుండి ఆయన దిగొచ్చాడు కనుక పరలోకంలో ఉన్నటువంటి పరిస్థితి ఆయనకు తెలుసు, నరకంలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఆయనే చక్కగా మనకి ఏంటంటే వాళ్ళకు బోధించి వాళ్ళ పక్కన ఉండేసి ఆయన బోధించినా కూడా వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. దాన్ని పరలోక రాజ్య మర్మాలను మరి ఎవరు అర్థం చేసుకుంటారంటే కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉండదు, చదవండి. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 14వ వచనం చదవండి. 25 ఓకేనా? చాలు. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలియజేసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. యెహోవా మర్మము ఇక్కడ మనకి మత్తయి సువార్తలో ఎవరికి దేవుడు తెలియజేస్తున్నాడు అని అంటే ఆయన యందు ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి ఆ 12 మంది శిశువులకే దేవుడు మర్మాలను తెలియజేశాడు. ఇప్పుడు కూడా ఏంటిది పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి సత్యము, నరకానికి సంబంధించినటువంటి సత్యాలు ఇప్పుడు కూడా ఎవరు గ్రహిస్తారు అని అంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్లకు మాత్రమే అవి అనుగ్రహించబడతాయి. మరి ముఖ్యంగా వాళ్ళు మాత్రమే దాన్ని గ్రహిస్తారు. అప్పుడు కూడా ఏంటిది చాలా మంది వచ్చారు, ఈ క్రీస్తు బోధన వినడానికి చాలా మంది వచ్చారు, కానీ ఆ వాక్యాన్ని ఎవరు కూడా అర్థం చేసుకోలేదు, ఎవరు కూడా ఏంటంటే వాక్యానుసారంగా జీవించలేదు. కానీ ఓన్లీ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క 12 మంది శిశువులు మాత్రమే మరలా ఆయన ఉపమానం చెప్పిన తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి ఆసక్తి ఏంటంటే మరలా అడుగుతున్నారు దేవుని. అక్కడ చెప్పగానే వదిలేయలేదు, మరలా పర్సనల్గా అడుగుతున్నారు, ఏంటి ప్రభా, ఎందుకు వాళ్ళతో ఉపమాన రీతి ఎందుకు మాట్లాడావు, ఎందుకు వాళ్ళకి అలా బోధించావు అనేసి మరలా ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆసక్తి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అందుకే దేవుడు ఏంటంటే కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి మాట ప్రకారంగా చూస్తే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్లకు మాత్రమే ఆ యొక్క పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి విషయాలు ఈ యొక్క భూలోకం మీదనే తెలుసుకుంటారు. ఇక్కడ ఎవరు తెలుసుకున్నారు? శిష్యులు తెలుసుకున్నారు. ప్రజెంట్ ఎవరు తెలుసుకుంటారు అంటే ఎవరు తెలుసుకుంటారంటే ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో వారికి మాత్రమే ఏంటంటే వాక్యంలో ఉన్నటువంటి మర్మాలను దేవుడు తెలియజేస్తాడు. వారికి మాత్రమే పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి మర్మాలను తెలియజేస్తాడు. మరి పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి మర్మాలు తెలియడం వల్ల ఉపయోగం ఏంటంటే పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి మర్మాలు మనకు తెలియడం వలన మన జీవితాన్ని మనం సరి చేసుకుంటాం.
మన యొక్క జీవితాన్ని మనం సరి చేసుకొని ఆ యొక్క రాజ్యానికి మన వారసులం కావాలంటే ముందే మనం ఏం చేస్తామంటే ప్రిపేర్ అవుతూ ఉంటాం. ఎగ్జామ్ డేట్ ఇప్పుడని మనకు తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం, ఆ యొక్క ఎగ్జామ్ దగ్గర పడతా ఉంటే మనకి ఇంకా భయం పెరుగుతూ ఉంటుంది, అంటే ప్రిపేర్ కావాలి అనేసి. అదేవిధంగా మన యొక్క జీవిత కాలం కూడా ఇంకా గడుస్తున్న కొద్దీ, అంటే మనకు ఒక సంవత్సరం పోయి ఒక సంవత్సరం, ఒక సంవత్సరం పోయి ఒక సంవత్సరం వస్తూ ఉంటాయి మనలో కూడా ఒక భయం ఉంటుంది. ఏంటిది, నేను కూడా చావుకు దగ్గర అయిపోతున్నాను. సో కాబట్టి నా యొక్క జీవితంలో ఇంకా ఏమైనా నేను సరి చేసుకోవాల్సినవి ఉంటే అవన్నీ కూడా సరి చేసుకోవాలి. ఎందుకు అనంటే అవన్నీ సరి చేయబడినప్పుడే నిత్య జీవానికి వెళ్ళగలము. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఎందుకు ముందే తెలియజేశాడనంటే సరిచేయబడుట కొరకు. సరిచేయబడాలి. ఆ సరిచేయబడినటువంటి వ్యక్తి నిత్య జీవానికి చేరుకోవాలంటే ఈ యొక్క పరలోక రాజ్య మర్మాలు అనేది చాలా ప్రాముఖ్యమైనవి. ఇంకా సామెతల గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది, చదవండి. సామెతలు 9వ అధ్యాయం 9వ వచనం చదవండి ఎవరైనా. జ్ఞానము గల వానికి ఉపదేశము వాడు మరింత జ్ఞానము నందును, నీతి గల వానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నందును. చాలనా. జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును, నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. ఇక్కడ ఏంటిది, జ్ఞానం ఇప్పుడు ఎవరు శిశువులకు ఏంటిది, వాళ్ళకు మాత్రం ఎందుకు తెలియజేయాలి అని దేవుడు అంటున్నాడంటే ఈ యొక్క రెఫరెన్స్ని కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే జ్ఞానం కలిగి ఉంటే ఆ జ్ఞానాన్ని ఇంకా నేర్చుకోవాలని ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో వాళ్ళకే ఏంటంటే ఇంకా ఎక్కువగా నేర్పించడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు అంటే దాని యొక్క విలువ తెలిసిన వాళ్ళకే దాన్ని ఎక్కువగా అంటే నేర్పించినా కూడా వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువగా నేర్చుకుంటారు. ఇంకా ఎక్కువగా వాళ్ళు నేర్చుకోవడంతో పాటు వాళ్ళ ద్వారా ఇతరులు కూడా మారు మనసు పొందుతారు. అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, జ్ఞానం గలవానికి ఉపదేశం చేయగా వాడు మరింత జ్ఞానము నందును. జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, అంగీకరించేటువంటి వ్యక్తికి మనము బోధించిన వెడలే అతను ఏం చేస్తాడు, ఇంకా మరింత జ్ఞానాన్ని పొందుకొని యెహోవా యందు నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నందును. నీతి ఎవరైతే అంటే నీతిగా జీవిస్తారో, దేవుని భయం భక్తి కలిగి జీవిస్తారో వాళ్ళకి ఏంటిది, బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. వానికి బోధిస్తే ఏం చేయాలి, వాడన్న ఏంటంటే తన యొక్క దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటాడు తప్ప ఈ యొక్క పరిచయలు సర్దుకోయేలాగా వాళ్ళ ముందు తీసుకుపోయే ఒక జ్ఞానాన్ని వేసిన అనుకో, వాళ్ళు ఏం చేస్తారు, ఈ యొక్క పందులు ఏ విధంగానైతే ముత్యాల విలువ తెలియకుండా జీవిస్తాయో వీళ్ళు కూడా అదే విధంగా జీవిస్తారు అనేటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరలా ఒకసారి చూడండి, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధిగా కలుగును. లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు నున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, చూస్తున్నారు. అంటే వాళ్ళు యేసుక్రీస్తు చేసేటువంటి కార్యాలను చూస్తున్నారు, ఆయన చేసేటువంటి బోధన కూడా వాళ్ళు వింటున్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే గ్రహించేటువంటి మనసు వాళ్ళలో లేదు. ఇంతకీ ఒక పరలోక రాజ్య మర్మాలలో ప్రాముఖ్యమైనవి ఏంటంటే మన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము ఎవరైనా చదవండి. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. ఈ జ్ఞానం మరుగై ఉండెను, జగత్ ఉత్పత్తికి ముందుగానే దేవుడు తన మహిమ నిమిత్తము నియమించారు. ఓకేనన్న, చాలు. ఈ యొక్క మర్మాలు అని మనం ఇంతసేపు బోధించుకుంటున్నాం కదా. ఇంతకీ ఆ మర్మం అంటే ఏంటిదో కాదు, దేవుని యొక్క వాక్యమే. ఏంటిది, అక్కడ వాళ్ళు ఉపమానాన్ని అడిగినందుకే దేవుడు ఏం చెప్తున్నాడో, మర్మాలు మీకు మాత్రమే అర్థమవుతాయని దేవుడు వాళ్ళకి చెప్తున్నాడు. ఇంతకీ ఆ మర్మం అంటే ఏంటిదంటే దేవుని యొక్క వాక్యమే. ఈ యొక్క దేవుని వాక్యం ఎప్పుడో జగదుత్పత్తికి భూమికి పునాదులు వేయబడక ముందుకే ఈ యొక్క వాక్యం మనకు అందుతుంది. అంటే మనకు ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క జ్ఞానం అనుగ్రహించబడుతుంది, వాళ్ళు మాత్రమే రక్షించబడతారు అని ఎవరికి తెలుసు అంటే జగదుత్పత్తి అంటే భూమికి పునాదులు వేయబడక ముందుకే దేవునికి తెలుసు. ఆ యొక్క జ్ఞానము మర్మములు అంటే ఏంటిదంటే ఇదే దేవుని యొక్క వాక్యమే. ఇంకా మనకి ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయము 51వ వచనం కూడా చదవండి. రెఫరెన్స్ చదువుకొని క్లోజ్ చేసుకుందాం. 90వ అధ్యాయం 1వ వచనంలో ప్రతి ఒక్కరు కూడా చూడండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఇది కూడా ఏంటంటే రహస్యమే. ఈ యొక్క రహస్యం కూడా మనకి ఏంటంటే ఇన్ని రహస్యాలు మనకు తెలిసినా కూడా ఇంకా నా భవిష్యత్తు గురించి వేరే వాళ్ళు ఏదో చెప్పాలి అనేసి మనం ఆశపడుతూ ఉంటాం. బయట వాళ్ళలాగా మనం కూడా నా గురించి ఏదని చెప్తాడు, ఎవరు నీ గురించి ఏం చెప్తాడు, మహా అంటే ఒక 90 సంవత్సరాల జీవిత కాలంలో జరిగే విషయాన్ని ఒకవేళ వాడు చెప్పవచ్చు. కానీ ఒకవేళ వాళ్ళకే తెలియదు, వాళ్ళ యొక్క భవిష్యత్తు తెలుసుంటే వాళ్ళు ఎందుకు అలా ఉంటారో వాళ్ళకి తెలియదు. బట్ ఏంటంటే దేవుడు నీకు తెలియజేస్తున్నటువంటి విషయం అంటే, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. తరాలు అంటే ఇప్పుడు ఆదాము నుండి ఇప్పటి వరకు ఎన్ని తరాలు అయితే ఉన్నాయో ఆ తరాలన్నిటికీ కూడా నివాస స్థలము ఎవరు అంటే దేవుడు.
అదే తెలియజేస్తున్నాడు. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. మనకి క్లారిటీ ఇచ్చేస్తున్నాడు. పర్వతాలు అంటే ఒక పర్వతాలు ఎక్కడున్నాయి? భూమి మీద. అసలు భూమే పుట్టక ముందుకో అసలు లోకమే లేనప్పుడు ఆయన ఉన్నాడు. నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె నున్నవి. ఏంటంటే నరులందరూ కూడా ఈ లోకంలో వచ్చేసి ఇక్కడ భూముల కోసం కొట్టుకుంటూ ఉంటారు. ఇది నా స్థలం, ఇది నా స్థలం, ఇది నా భూమి, ఇది నాది నాది నాది. ఏది నీది? నువ్వు ఇష్టపడి కొనుక్కున్నటువంటి బట్టలు కూడా నువ్వు చనిపోయినప్పుడు వేసుకోపో. ఇష్టపడి బీరోల నుండి పెట్టుకున్నటువంటి ఆ బట్టలను కూడా మనం చనిపోయినప్పుడు తీసుకుపోము. దీనికోసం దానికోసం ఎందుకు కొట్లాట? ఎందుకు దేవుడు మనల్ని ఈ లోకానికి పంపించాడంటే మరలా పిలవడం కొరకే. ఆయన ఈ లోకంలో మీరు పునాదులు వేసుకొని ఆ భూమి మీదనే 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 200 సంవత్సరాలు మీరు అక్కడే బ్రతికి ఉండండి, ఇంకా అదే మీ యొక్క జీవితం అని దేవుడు చెప్పట్లే. ఈ లోకంలో మనం చేసేది చిన్న యాత్ర మాత్రమే. ఒక 90 సంవత్సరాలు 80 సంవత్సరాల్లో మనం చేసేటువంటి ఒక చిన్న యాత్ర. ఈ యొక్క చిన్న యాత్రలో సత్యాన్ని తెలుసుకోకుండా మనకి తెలుసుకోకుండా జీవించినటువంటి వ్యర్థమైనటువంటి జీవితాలు చాలామంది ఉన్నాయి. కానీ దేవుడు నీకు సత్యాన్ని తెలియజేశాడు. ఆ యొక్క మర్మాన్ని మరి ముఖ్యంగా నీకు తెలియజేశాడు, మనందరికీ తెలియజేశాడు. మనందరం కూడా ఏంటంటే ప్రభు అంటే ఆయన పిల్లలం. మనందరం కూడా ఎక్కడ నుండి వచ్చామో తండ్రిలో నుండోని మరలా మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే తండ్రి దగ్గరికి వెళ్ళాలి. మనకు నివాస స్థలం ఎవరంటే అక్కడ పరలోక రాజ్యం కూడా చెప్పాలి. ఆయన మన నివాస స్థలం అంట. ఆయన చెప్పినటువంటి మాట మనకి ఏంటంటే ఆకాశము నా యొక్క సింహాసనం, భూమి నా పాదపీఠం అంటే ఆయన ఎంత ఆకారం కలిగినటువంటి దేవుడు. ఆయన మన నివాస స్థలము. ఆయన దగ్గర ఆయన పిల్లలం మనం. ఆయనలో నుండి మనం వచ్చాము. కాబట్టి మనం తిరిగి మరలా రండి అని పిలుస్తున్నాడు. తిరిగి రండి అని చెప్తే మరలా మనం నరకానికి ఉరుకుతామనేసి నరకానికి పోయినాం అనుకోండి, అక్కడ చాలా భయంకరంగా ఆ నరకానికి పోవద్దనే ఈ మర్మాలను దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. ఆ దేవుడే వచ్చేసి అరే పరలోకంలో ఇది పరిస్థితి రా నాయన, నరకంలో ఇది పరిస్థితి రా అని దేవుడు చెప్పినా కూడా వాళ్ళు నమ్మట్లేరు. ఇప్పుడు మనం కూడా నమ్మలేనటువంటి పరిస్థితిలో ఉన్నాము. ఇంకా వాళ్ళు నమ్మకపోవడం కాకుండా దేవుణ్ణి ఎక్కడెక్కడ దొరుకుతారని కనిపెట్టుకుంటూ వాళ్ళు చూస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ యొక్క హృదయాలు ఎంత కఠినమై ఉన్నాయంటే అంత కఠినంగా ఉన్నాయి. వాళ్ళలో కాదు, ఇప్పుడు మనలో కూడా ఏంటంటే కఠినమైనటువంటి హృదయాలు ఒకవేళ ఉన్నట్లయితే అవన్నీ తీసేసుకోవాలి. ఎందుకంటే మర్మం నీకు తెలియజేయబడింది కదా. ఎవరికి తెలియనటువంటి గొప్ప మర్మాలు నీకు తెలియజేయబడింది. నీ యొక్క మరణం తర్వాత జీవితం ఉంటుంది. మరణించిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, మరణించిన తర్వాత మన యొక్క లైఫ్ ఏంటిది అనేది అనే విషయం దేవుడు నీకు తెలియజేశాడు. ఆయన ఈ లోకంలో ఉండడం కొరకు మనల్ని పంపించాలి, మరలా మనల్ని పిలుచుకోవడం కొరకే ఆయన పంపించాడు అనేటువంటి మర్మాలు మనకు తెలిసినా కూడా తెలియని వాళ్ళలాగా మనం కూడా ఏంటంటే అశ్రద్ధగా జీవించకూడదు. అందుకే మనం ఎలా ఉండాలంటే మంచి నీళ్ళను పడ్డ విత్తనంలాగా ఫలించేవారిగా ఉండాలి. ఈ యొక్క శిష్యులు కూడా ఎలా ఉన్నారు? శిష్యులు ఎలా ఎదిగారు అంటే 12 మంది శిష్యులు కూడా మంచి నీళ్ళ పడ్డ విత్తనాలు. ఆ మంచి నీళ్ళ పడ్డ విత్తనాలు కాబట్టి అనేకమైనటువంటి ఫలాలు, ఇప్పుడు భూమి మొత్తం ఏంటంటే అదే ఫలాలను మనం అనుభవిస్తున్నాం. వారి ద్వారా ఇప్పుడు మనకు వాక్యము అందించబడింది. కాబట్టి నువ్వు కూడా మంచి నీళ్ళ పడ్డ విత్తనాలుగా ఫలించి నీ ద్వారా నువ్వు మరణించేలోపు ఒక ఇద్దరైనా నీ ద్వారా నువ్వు మరణించేలోపు ఒక ఇద్దరికైనా నువ్వు రక్షణ ఇప్పించి మరణించే స్థితిలో నీవు ఉండాలి. అదే ఆ విధంగా ఉంటేనే నువ్వు మంచి నీళ్ళు పడ్డావు కదా, మరి నీలో ఫలాలు కనిపించాలి కదా. కాబట్టి ఆ ఫలాలు నువ్వు కనిపించాలంటే నీకు తెలియజేసినట్టు ఆ మర్మాలను గట్టిగా పట్టుకో. ఎవరు చెప్పినటువంటి మర్మం వినడానికి వీల్లేదు. ఎవరిని అంటే వాళ్ళు ఇలా అంటున్నారు, వీళ్ళ లోకం మాట అసలు వినాల్సినటువంటి అవసరమో లేదు. ఒకవేళ లోక మాటను వింటే నువ్వు కూడా కళ్ళుండి చూడండి, చెవులుండి కూడా నీకు వేస్ట్. కాబట్టి అలా ఎవరు ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా మంచి నేల పడ్డ విత్తనాలుగా ఫలించి మహాభివృద్ధి పొంది మీరందరూ కూడా మీరు మరణించే లోపు అనేకమైనటువంటి ఆత్మలను మీరందరూ కూడా రక్షించుదురుగాక. ఆమేన్. దేవుడి వాక్యం మీ హృదయంలో ఫలింపచేయనుగాక. ఆమేన్. మిగతా సెక్షన్ విజయ్ నడిపిస్తారు.